దేవుని యొక్క మహాఘనమైన కృప ద్వారా పరిశుద్ధులు మన దైవజనులు తన నామం మెరిగి తన సన్నిధానమునందు నిలువబడిన సంఘబిడ్డలమైన మనకు ఆయన నామమును నిత్యము ప్రచురము చేయుచున్న వారమైన మనకు ఎప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములను మహిమయే అన్నారు. ఎందుకంటే పరలోకమున ప్రభువుకు మహిమ, ఆయన ద్వారా మనకు మహిమ. పరలోకమున ప్రభువునకు ఘనమైనటువంటి ఘనత, ఆయనకిష్టులైన మనుషులమైన మనకు భూమి మీద సమాధానం. దేవుని యందు ప్రియబిడ్డలారా, కొద్దివైనప్పటికీ వృద్ధి కలిగిన ధన్యతనిస్తానన్నారు దేవుడు. అతి దీవెనలో ఉండాలి అంటే మనకు కావలసినది ఏర్పాటు. తగు సమయమున తగిన కాలమున తగు రీతిగా ఉండాలని మనము కొన్ని విధానాలను ఏర్పాటు చేసుకున్నాం. అయ్యాను ఇందులో నాకు వాక్యం బాగా చదవటం వచ్చాను వాళ్ళు చేతులెత్తండి. చదవటం అమ్మ, చూసి చదవటమే. ఎంతమందికి వచ్చు? చదివారు కదా, ఎత్తని చెయ్య. ఇద్దరికి వచ్చు. అయ్యగారు నా మట్టుకు సరిపోతుంది, నేను ప్రార్థన చేయగలను అన్నవారు చేతులెత్తండి. గొప్ప ప్రార్థన కాదమ్మా, మనకొచ్చిన ప్రార్థన. అందరికీ ప్రార్థన చేయటం వచ్చు, కానీ బాగా చదవటం వచ్చిన కొందరు దేవుని ఆలయంలో కనబడరు. నాకు వచ్చు కదా. మీకన్నా బాగా ప్రార్థన చేయగలరు కానీ వారు ఆలయంలో కనబడరు. ఎందుకంటే నేను ఇంట్లో సన్నిధి చేసుకోగలను. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యమును మనం చదువుకున్న సాతాను ఎదిరింపులలో ఒక తలంపు, ఇంటిలో ఉండి ప్రార్థించుకుంటే చాలదా, గుడికెందుకు రావలెను. ఇటువంటి తలంపు కలిగిన వారు ఎవరంట? సాతాను సంబంధులే. అందుకే దేవుని వాక్యం అనే ఖడ్గము చేత ఓ సాతానని శిరస్సునుప్పుడే. ప్రభునందు ప్రియులారా, సాతాను కన్నా గొప్ప వాక్యం చెప్పగలరా ఎవరైనా భూమి మీద? సాతాను కన్నా గొప్పగా ప్రార్థించగలరా ఎవరైనా? ఈ తలంపు కలిగిన వారు ఎవరైనా సాతానంత మేధావి ఉండొచ్చు, సాతానంత గొప్ప ప్రార్థనాపరుడు ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డ మాత్రం ఖచ్చితంగా కానీ. దేవుడు ఎప్పుడు అయోగ్యులనే తీసెచ్చుకుంటాడు, అల్పులనే తీసెచ్చుకుంటాడు. అందుకే దేవుని వాక్యాన్ని బట్టి పరిశుద్ధ లేఖన భాగంలో మనము క్రిస్మస్ కాలంలో చదువుకునే మాట, యోదయా బెత్లెహేమా నువ్వు యోధా ప్రధానులలో, ఏమని రాయబడి ఉంది ఇక్కడ? యోధా ప్రధానులలో. అంటే ఈ యోదయా బెత్లెహేము కన్నా ప్రధానమైనటువంటి రాష్ట్రాలు, ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో నువ్వు ఎప్పటికీ అల్పమైన దానివి కాదు. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఈ లోకము చాలా, మన భాషలో చెప్పుకుంటే గడ్డైనటువంటిది. ఎందుకంట మన ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారనుకోండి, తండ్రి ఏమో కూతురు పుడితే కూతురు మీద మమకారం ఎక్కువ చూపిస్తాడు, కొడుకు మీదేమో తల్లి మమకారం చూపిస్తుంది. కానీ ఇద్దరు కొడుకునే పుట్టారనుకో, పెద్దవాడంటే నాకు ఇష్టమని తండ్రి వాడు పట్టుకుపోతాడు, నాకు చిన్న కొడుకు అంటే ఇష్టమని తల్లి తీసుకుపోతుంది. ఎవరి ప్రేమ వాళ్ళకి. ఇద్దరూ కలిపి ఇద్దరి మీద ఒకే ప్రేమ చూపలేరు. అలాగే ఆనాడు జ్ఞానులైన వారు నిర్దేశించారట, యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడా అని హేరోదు దగ్గరికి వచ్చి, అంటే నా నెత్తి మీద బండ పడబోతా ఉంది, పిడుగు పడబోతా ఉంది, ఆ పిడుగు పడవేయు వాడు ఈ లోకాన పుట్టాడు అన్నమాట అని యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి హేరోదు కంగారు పడ్డాడు. ఆ ఒక కంగారు వల్ల ప్రభువు వయస్సు కలిగినటువంటి బిడలైన వారిని హేరోదు చంపించారు. ప్రభు పుట్టిన స్థలాన్ని కనుగొన్నారు. దేవుని సంగమా, లోకం కూడా అంట ప్రభు మాకే కావాలంటే మాకే కావాలి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కడే బిడ్డ పుట్టాడు, రెండో బిడ్డ లేడు. ఆ తల్లిదండ్రుల మధ్యలో వివాదాలు వచ్చి విడిపోయారనుకోండి, అప్పుడు ఏమంటారు? కొడుకు నాకు కావాలి, లేదు నాకే కావాలి, నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు ఒక్కడిగా వచ్చారా, లేకపోతే తోడుగా ఇంకెవరిని తెచ్చుకున్నారా? పురాణాల్లోనట దేవుడు నరుడుగా పుడితే
తోడుగా ఇంకొకరు తెచ్చుకుంటారంట. ఎందుకంటే సంరక్షకుడిగా అతనికి ఉండటానికి, ఆపదల విషయంలో ఆయన ఎదిరించడానికంటే ముందు వెళ్ళి వీళ్ళ వంతు సహకారాన్ని అందించడానికి. మన యేసుక్రీస్తు ప్రభు ఎవరిని తెచ్చుకోలేదే తోడుగా? యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడు ఈ భూమి మీద జన్మించిన తరువాత రక్షణ ఇచ్చు ప్రభువులకి రక్షణ ఇవ్వగలిగే వారు ఎవరైనా ఉన్నారా? లేరు. అందుకే ఈ లోకమందంట ఈ ప్రభు మా దేశానికి సంబంధించినోడు, మా దేశానికి సంబంధించినోడు, మా కులానికి సంబంధించిన వాడు, మా ప్రాంతానికి సంబంధించిన వాడని ఎక్కడ ఇబ్బంది పడుతూ ఈ లోకమంతా కొట్టుకొని పోద్దని భూమికి మధ్యలో పుట్టారంట. ఎక్కడ పుట్టారండి? ఎక్కడ నుండి అయినా కొలత వేసుకోండి. మీరు ఏ ఊరి నుండి అయినా కొలత వేసుకోండి, ఏ ప్రాంగణం నుండి అయినా కొలత వేసుకోండి. బెత్లెహేము ఈ భూమికి ఏమై ఉన్నది? మధ్య క్యాపిటల్ అంటాం దాన్ని, రాజధాని. మన దేశమునకు రాజధాని ఢిల్లీ, మన రాష్ట్రానికి రాజధాని అమరావతి, అలాగే యావత్ భూమండలమునకు రాజధాని బెత్లెహేము. ప్రభునందు ప్రియులారా, అందుకే యోగ ప్రధానులలో నువ్వు స్వల్పమైన దానివి కాదు. దేవుని ప్రియబిడ్డలారా, బెత్లెహేము పట్టణం అంతా అన్ని పట్టణముల కన్నా గొప్ప మోకాళ్ళ జీవితము కలిగినదట. ఈ బెత్లెహేము పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వచ్చు వారికి ఇచ్చి పంపటమే తప్ప పుచ్చుకునే అలవాటు ఈ ప్రాంతానికి లేదు. మన దేవుడు కూడా అంతే, ఇచ్చువాడే తప్ప లోకము నుండి ఏమీయూ పుచ్చుకునేవాడు కాదు. ఒక్క మన పాపాన్ని తప్ప. ప్రభు పాపాన్ని ఒక్కదాన్ని పుచ్చుకున్నారు, మన వేదనలు శోధనలతో కూడిన పాప భారాన్ని పుచ్చుకున్నారు తప్ప, నాయనా ఇదిగో ఈ రొట్టె ముక్క పుచ్చుకో. ప్రభువే నూరు తెరిచి శిష్యులైన వారిని ఒక చేప ముక్క ఇవ్వమని పునరుద్ధానుడైన తర్వాత అడిగారు. ప్రభువుకు శిష్యులు పెట్టేది ఒక వైనములోనే, కానీ మిగిలిన సమయంలో ప్రభువే పెడుతూనే ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ లోకానికి ఉన్నటువంటి ప్రశ్న, యోధా ప్రధానులను ఎందుకు అల్పమైన దానివి కాదని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, బెత్లెహేము అనగా రొట్టెల గృహం. ఇది ఊరంతటికి ఆహారం పెడుతుంది కానీ మరి దీని ఆకలి తీర్చేదెవరు? ఏమా, అమ్మ బిడ్డకు అన్నం పెడుతుంది, కావలసినంత వండి పెడుతుంది. వండి పెట్టగలిగే సత్తువ ఉండి, పంచి పెట్టగలిగే సామర్థ్యం ఉండి, అన్నీ ఉండి కూడా దాని ఆకలిని అది ఏం చేస్తా ఉందంట? ఆకలిని తనలో తాను పుట్టించుకొని ఆ ఆకలి తీర్చి దాన్ని తృప్తిపరచగలిగేటువంటి స్థితి ఎవరికి లేదు. బిడ్డ ఆకలి తల్లి తీర్చడం విన్నాం కానీ తల్లి ఆకలి బిడ్డ తీర్చే కథలు ఎక్కడైనా విన్నాం మనం? ఎక్కడ వెళ్ళా. మరి భూమంతటికి నీ రొట్టెల గృహముగా పిలువబడినటువంటి ఈ బెత్లెహేమునకు ఆకలిని తృప్తిని కనపరుచుటకు యేసుక్రీస్తు ప్రభు వారు జీవాహారంగా దిగి వచ్చారట. ఆయన ఎవరు? జీవాహారమును నేనే. అప్పటి వరకు అన్నింటికీ రొట్టెలు పంచే ఆ యొక్క రొట్టెల గృహం, నిజమైన జీవమై ఉన్న రొట్టె ఆ స్థలములోనికి రాగానే అది తృప్తిపరచబడింది. దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధ సంగమా, ఈ అంతరంగ సంస్కార జన్మలో నీ ఆత్మ ఒక బెత్లెహేమైపోవాలి, నీ శరీరము బెత్లెహేమైపోవాలి, నీ తలంపులు దేవుని ఆహారమై ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవాహారము ద్వారానే తృప్తిపరచబడినదై ఉండాలి. అలాగున లేనట్లయితే నువ్వు రోజుకి ఎంత ఆరోగ్యకరమైన భోజనం తిన్నా, ఎన్ని మంత్రి సత్యనారాయణ గారి యొక్క సూత్రాలు విన్నా ఏమొస్తుంది? ఆయన ఎంత గొప్ప డాక్టర్ అయినా కావచ్చు, బరువు ఎలా తగ్గాలని చెప్పగలరు, అజీర్తి లేకుండా ఉండడం చెప్పగలరు, శరీరం మీద ఉన్నటువంటి స్థితులను మార్చడానికి గల సూత్రాలు చెప్పగలరు. కానీ సంవత్సర కాలం ఆకలి పుట్టకుండా సూత్రం చెప్పమనండి, చచ్చిపోవటం తప్ప సూత్రం ఏం లేదు. వేరే సూత్రం ఏమన్నా? సంవత్సరం అన్నం తినకుండా ఎవరు ఉంటారు? కోమాలో ఉండే పేషెంట్ కూడా అన్నాన్ని జ్యూసులా మార్చి చెంచాలతో నోట్లో పోస్తారు కదమ్మా. దేవుని ప్రియబిడ్డలారా, ఈ లోకంలో ఎన్ని భుజించినప్పటికీ, ఎంత అంత చందములు మనము సంపాదించుకున్నప్పటికీ, ఎంత తృప్తి గాంచుకొనుచున్నప్పటికీ తృప్తి లేని జీవితము ఏ జీవితం? మానవుని జీవితం.
ఈ జీవితమే ఆత్మకు అలవరుస్తున్నాము కాబట్టి ఈ లోకములు ఎంత ప్రార్థించినా శ్రమలు ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ. కానీ ప్రార్థన అంటే ఒక పద్ధతి ఉంటుంది. ప్రార్థన అంటే ఏముంటుందండి? ఒక పద్ధతి ఉంటుంది. చేతులు జోడించి ప్రార్థించే విధానం, మోకాళ్ళు ఊని ప్రార్థించే విధానం, తనను ప్రభువు వైపు మాత్రమే చూపుచు. అందరూ తలదించేసుకుంటారు. ఎందుకు తలదించుకుంటారు? తప్పు చేసిన వాళ్ళు తలదించుకుంటారు. నువ్వు తలదించుకుంటే లోకాన్ని చూస్తావు, తలెత్తుకుంటే ప్రభువును చూస్తావు. ప్రభు ఎప్పుడైనా తలదించి ప్రార్థన చేశారా? పరలోకమందున్న నా తండ్రి, మనం చదువుకున్నాం, ఇందాక పాడుకున్నాం కూడా, పరలోకమందున్న వసించు నా తండ్రి. నీ తండ్రి ఎక్కడుంటారు? పరలోకం ఎక్కడుంది? పైన కింద. మరి నువ్వు వేడుకునే తండ్రి పైన ఉన్నప్పుడు చేసే ప్రార్థన మాత్రం నెల చూపులుగా ఎందుకు ఉండిపోతుంది? శిరస్సు ప్రభువు యొక్క మహిమను చూడాలి, నీ చేతులు ప్రభువు యొక్క ఆశీర్వాదాన్ని అందుకోవాలి, నీ మోకాళ్ళు ఈ నేల దిగంతకములలోనికి పాతుకుపోవాలి. ప్రభునందు ప్రియులారా, అట్టి ప్రార్థనే గొప్ప ప్రార్థన. ఏలియా మన వంటి మనుషుడే, కానీ ఎన్ని ప్రార్థన చేశాడండి? మళ్ళీ తిరిగి వర్షం కావాలంటే 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. అంటే అతని ప్రార్థన పరిపూర్ణముగా దేవుని యొద్దకు చేరడానికి పట్టిన సమయం 3.5 సంవత్సరాలు. పరిశుద్ధ లేఖన భాగములు మనము చూసినట్లయితే కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనములో పరిశుద్ధుడైన మహాభక్తుడు వ్రాయిస్తున్న సత్యము, రండి నమస్కారం చేసి సాగిల కొడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఏమిటంట? మొదటిగా మనం చేయవలసినటువంటి క్రమం ఏమిటి? నమస్కారము చేసి సాగిలపడాలి. తర్వాత మనలను సృజించిన యెహోవా సన్నిధిని బాగా గమనించండమ్మా. ఇంటిలోనే ఉండి మోకరిస్తావో, సాగిలు పడతావో, చేతులు జోడిస్తావో, కళ్ళు గంట మూసుకో. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? సన్నిధిని మోకరించమంటున్నారు. మన దైవజనులు కూడా 43వ కీర్తనలో, తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములలో 43వ కీర్తనలో ఉన్నటువంటి ఒక గొప్ప పాట పరిశుద్ధమైనటువంటి దేవుడు రాయించారు. మోకరింపరాదా మన దేవుని ఎదుట, మోకరింపరాదా, మోకరింపరాదా మన దేవుని ఎదుట, మోకరింపరాదా. మోకరించి ప్రార్థించి అడిగినా మీకే మనసున దేవుడు తెలుపునే, లేకపోయినా మీ జ్ఞానాక్షికే తెలుసును సత్యము నేర్పునే. మీ కంటికి సృష్టిని గానందరు మేళ్ళ మూలముగా స్ఫురింపజేయునే. కాకపోయినా బైబిలు నందడు గ్రంథమును పూర్తిగా చూపించును. కలలో నోదర్శనందు కథనచ్చును ప్రదర్శించును. లోకైక రక్షకుడౌ క్రీస్తు లో సమస్తము లభించును గాన, చేరి జీవించుడి దేవాది దేవుని, చేరి జీవించుడి. చాలు. ప్రభువును ప్రియులారా, మోకాళ్ళు ఉన్నట్లయితే ఏం కనబడతాయి అంట? ఎన్ని మేలు కనబడుతున్నాయో అయ్యగారు వాయించినట్లు, ప్రభువు తెలియజేసినట్లు, భక్తుడైనటువంటి మహాగణుడకు దావీదు వ్రాయించినట్లు, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఏ మేలు నీకు? ఏ మేలు కలుగుతున్నాయమ్మా? మోకరించినట్లయితే నీ జ్ఞానాక్షికి నువ్వు అడిగిన ఏదైనా నీ మనస్సులోనికి దేవుడు తెలుపుతాడట. మొదటిది ఏంటండి? నువ్వు ఏదడిగినా సరే నీ జ్ఞానాక్షికి మనస్సునకు దేవుడు తెలియజేస్తాడట. ఒకవేళ లేకపోతే
ఆ సత్యాన్ని నీకు నీ జ్ఞానానికి కనపరుస్తాడట. దాన్ని ఎలా పొందుకోవాలో. యాకోబు మహాభక్తుడు దొంగగా వెళ్ళాడు, ఎలా తిరిగి వచ్చాడు? ఇశ్రాయేలుగా తిరిగి వచ్చాడు. నీవు తెలిసి తెలియక చేసినటువంటి నీ పేరుకు మించినటువంటి దొంగతనం ఏమిటది? మోసగించటం. మోసగించిన దాన్ని, మోహించిన దాన్ని, తలంపును బాగు చేసుకుని తన అన్న యొక్క ఆశీర్వాదాన్ని దొంగలించినటువంటి ఆ యాకోబు దాన్ని సరి చేసుకోవటానికి దేవుడు ఏం చెప్పాడు? ఉపాయాన్ని చెప్పాడు. కుటుంబాన్ని యోర్దాను దాటించి, కుటుంబాన్ని నది దాటించి తలంపులలో నుండి దేవుని ఎదుట ఎదుర్కోవడానికి ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? చెప్పండి. హెబ్రోను రేవును దాటి వెళ్ళి తను ఎలా తిరిగి వచ్చాడంట? ఇశ్రాయేలు అనే పేరుతో తిరిగి వచ్చాడు. దొంగవాడిగా వెళ్ళాడు, దొంగవాడన ముద్రతో వెళ్ళాడు. దేవుడిచ్చిన జ్ఞానముతో దేవుడు పిలిచిన పేరు ఇశ్రాయేలు అని ఈ రోజు నుంచి నేను నీకు పేరు పెడుతున్నానన్నారు. నీవు మోకరిస్తే, మోకరించి ప్రార్థిస్తే నువ్వు ఎలా పొందుకోవాలో చెప్తాడు నీకు దేవుడు. నీకు మోకరించు, నిజమే. పరిశుద్ధులందరూ నీ గదిలో పట్టేస్తారా? పరిశుద్ధులందరూ నీ గదిలో పట్టేస్తారా? అందరూ చూసుకోండి, సన్నిధి గది ఎంత కడతారు? మన ఇంట్లో మన బాత్రూమే పెద్దగా ఉంటది, వంటగది పెద్దగా ఉంటది, బెడ్రూమ్ పెద్దగా ఉంటది, హాల్ పెద్దగా ఉంటది, చివరికి డ్రెస్సింగ్ రూమ్ పెద్దగా ఉంటది. అంతెందుకండి, టీవీ ఒక మూల చేర్చడానికి, సొందుగా కట్టుకున్న సైకిల్ పెట్టుకోవడానికి అవి కూడా పెద్దగానే ఉంటాయి. మనం ఉండే బెడ్రూమ్ లోనే ఒక మూల ఆపుతాం కూర్చి, దానిపైన ఒక వైట్ క్లాత్ కప్పుతాం, దాన్ని నీట్ గా తుడుస్తాం, 2 పట్టాలు అడుస్తాం. అదేమైంది? సన్నిధి గది అయింది. అది ఏ గది అయిందమ్మా? సన్నిధి గది. దేవదాసరి గారట ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎవరో కనీసం తలుపు కూడా సరిగా సమయానికి తట్టేవారు కాదట. ఎందుకంటే ఆయన ఏం పని చేసుకుంటున్నారో, ఆయన ఏం పనిలో ఉన్నారో. ఎందుకంటే ఆయన చెప్పి వెళ్ళేవారట, నేను ఈ సమయం నుండి ఈ సమయం వరకు సన్నిధిలో ఉంటాను, దేవునితో ఈ సమయం సహవాసములో ఉంటాను నేనని భక్తులైన వారు తెలియజేసేవారు. అందువల్ల వారెవరు ఇబ్బంది పెట్టేవారు కాదట. అదే సమయంలో ఒకవేళ దైవ జనులైన వారు అక్కడ లేకపోతే కూడా ఆ గది దరిదాపులకు కూడా ఎవరో వెళ్ళేవారు కదండి. ఎందుకంటే అక్కడ ఎవరు ఉంటారు? పరిశుద్ధులు ఉంటారు. నువ్వు ప్రార్థించే ప్రార్థనల యందు, నీవు మోకరించే మోకాళ్ళ యందు నీ పరిశుద్ధుల పిత్రార్జితము లభించబడి ఉన్నది, నీ కొరకు ఏర్పరచబడి ఉన్నదని నీవు గ్రహించవా? ఏమండి, మా అబ్బాయి చూడటానికి అచ్చం మా నాన్నలాగే ఉన్నాడండి అంటే, మీ నాన్నగారు రూపం వచ్చింది, మీ నాన్నగారు కోపం వచ్చింది, మీ నాన్నగారి యొక్క నీతి వచ్చింది, దాంతోపాటు ఇంకేమొచ్చింది? మోకాళ్ళు వేసే స్థితి వచ్చింది, నడిచే స్థితి వచ్చింది, అనుసరించే స్థితి వచ్చింది, బైబిల్ చదివే స్థితి వచ్చింది. మీ తాతగారి లాగే, మీ నాన్నగారి లాగే పరలోకం వెళ్ళే స్థితి కూడా నీ మనవడికి వచ్చింది. ఒకవేళ స్థితి వచ్చినప్పటికీ నువ్వు అక్కడ అలా పెంచలేదనుకో, ఎట్లా అవుతాం పరిశుద్ధులాగా? ఎందరికన్నా ఎంత గొప్ప ఆతృత కలిగిన వారైనా ఎప్పుడు హృదయంలో అనుకుంటా ఉంటారు, ఏదో తెలుసా అమ్మా, లేని నా తండ్రి గారైనా వీడు లైఫ్ లో ఒక్కసారైనా మోకరిస్తాడా, నాకన్నా మిన్నగా ఒక్కసారైనా మోకరిస్తాడా? మీ తాతగారు ఏమనుకుంటారు? మేమంత సన్నిధి చేసాం, ఇప్పుడు ప్రభుదాసయ్య గారి సంఘం, ప్రభుదాసయ్య గారి సంఘం, ప్రభుదాసయ్య గారి సంఘం అంటారు. ప్రభుదాసయ్య గారి సంఘమైంది ఎందుకు? ఆయన సేవ చేశారు కాబట్టి, ఆయన గొప్ప సేవ చేశారు కాబట్టి మీరందరూ ఎవరి సంఘం? ప్రభుదాసయ్య గారి సంఘం. చాలా సంతోషం. ఆయన తర్వాత ఆయన బిడ్డలైన వారి వద్దకు వచ్చినప్పుడు ఒకటే మాట అంటారు, ఏ సంఘం? ఆయన తర్వాత కుమారులు వచ్చినా మీరు ఎవరి సంఘం అని చెప్పుకుంటారు? ప్రభుదాస్ సంఘం. ఎందుకంటే మిమ్మల్ని ఆ రీతిగా నడిపించారు. ఆయనను దాటి మిన్నైనమైన మేలులకు మిమ్మల్ని నడిపిస్తే ఆయనకు మించినటువంటి, ఆయన విధులను, ఆయన తలంపులకు మించినటువంటి సంఘముగా మీరుంటారు. అప్పుడు ఆయన కుమారుని నామం అక్కడికి వచ్చి పడద్ది. ఆ తర్వాత 3వ తరంలోనికి వస్తే తండ్రి పేరు చెప్తారు. తాతగారి పేరు గొప్ప, తండ్రి గారి పేరు ఇంకా గొప్ప,
కుమారుడు అలా సేవ చేసి మనవుడు అలా సేవ చేస్తే ఇంకా ఇంకా గొప్ప. అంతే కదమ్మా. ఇది ఉంటది కదా, పోలీసు వారసత్వం లాగా, డాక్టర్ వారసత్వం లాగా. మా నాన్నగారు జనరల్ సర్జన్ అండి, వెరీ గుడ్. మా తాతగారు జనరల్ సర్జన్ అండి, మా నాన్నగారేమో కార్డియో సర్జన్ అండి, పెద్ద హాస్పిటల్లో నెలకు 5-6 లక్షల జీతం. ఇక నా మనవడు అబ్బా 15 లక్షల శాలరీ నెలకి. ఎత్తు పెరిగిందా తగ్గిందా? తాత పేరు నిలబెట్టాడు, తండ్రి పేరు నిలబెట్టాడు. ఈరోజు అందరిలోనూ కుటుంబ గౌరవాన్ని, మోకరించటంలోనూ అంతస్తులు ఉంటాయి. నీ తండ్రి గంట మోకరించారనుకో, నువ్వు ఎన్ని గంటల కనీసం ఒక నిమిషం ఎక్కువైనా మోకరించగలగాలి. దేవుని నామమందు చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలారా, విశ్వాసములకు కూడా వివిధ భేదాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? వివిధమైన భేదాలు ఉంటాయి. అంతెందుకు మనమే అనుకుంటాం, మీ అమ్మ ఎంత బాగా మోకరించిదిరా, కనీసం నువ్వు కూడా నిలబడలేకపోతే మనం ఎక్కడే అంటాం. మరి పరిశుద్ధులు అనరామ్మా? మానవ తలంపునకే కనుదృష్టి ఉంది. ఇన్ని తలంపులు కలుగుతున్నప్పుడు పరిశుద్ధులైన వారికి ఎన్ని తలంపులు ఉంటాయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రశ్నించే గుణము, సమాధానము చెప్పగలిగే గుణము చాలా ప్రత్యేకమైంది. అందుకే భక్తుడైనటువంటి వారు దావీదు మహారాజు రాయిస్తున్నారు, రండి. ఎవరంటున్నారు? కుటుంబానికి ఇచ్చే పిలుపు కాదు ఇది, రాజ్యానికి ఇచ్చే పిలుపు కాదు ఇది, రాజ్య ప్రజలకు ఇచ్చే పిలుపు కాదు ఇది, సామంతులకు ఇచ్చే పిలుపు కాదు. ఎవరికి ఇచ్చే పిలుపు? దేవునిని ఆశ్రయించిన వానికి ఇచ్చే పిలుపు. దేవుని వాక్యములకు అతి చేరువగా ఉన్న దేవుని ప్రియబిడ్డలారా, నీవు కలిగి ఉన్న కనులే నీ దేవుడు కలిగి ఉన్నాడు. నీ దేవుడు కలిగి ఉన్న కనులే నీ దేవుడు నీకు పెట్టాడు. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడా నేనా? కానీ నువ్వెందుకు నీ దేవుడు చూడలేకపోతున్నావు? అమ్మా, పద్మాసులో ఉన్న యోహాను మనిషే, క్రీస్తు ప్రభు ప్రక్కన చేరి ఉన్న యోహాను మనిషే. పద్మాసులకు చేరినప్పుడు తనకు చేతులు పెద్ద అయిపోలేదు, తన పెద్దోడు అయిపోలేదు, తనకు 2 కొమ్ములు రాలేదు. కళ్ళకున్నటువంటి స్థితి ఏం మారలా. కానీ చూపేమైపోయింది? మారింది. నీ ప్రభువును నువ్వు చూసే చూపు, దేవుని వాక్యాన్ని బట్టి మనము చూసినట్లయితే, నాకు వసగు కన్నులు నాకు నిరతము, నేను నిన్ను చూడా అని పాడుకున్నాడట యోహాను. ఏ కన్నులతో చూడాలి? ఇవే కన్నులు. కానీ హృదయపూర్వకముగా చూడటమే ఒక విశ్వాస యొక్క లక్షణం. నువ్వు కన్నులు మూసుకున్నప్పుడట నీ కన్నుల ఎదుట జరుగుతున్న పరిస్థితులు కానరాకూడదట. నువ్వు కళ్ళు ఎత్తి చూస్తా ఉంటే ఈ ప్రాంగణం కనబడింది, కళ్ళు మూస్తే కనబడద్దా? అలాగే నీ ఆత్మలో ఉన్నటువంటి స్థితులు కూడా ఈ ప్రాంగణాన్ని గుర్తులోనికి తేకూడదట. అప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి తలంపుకు దేవుని చూడవలసిన వారమైనా. ప్రభునందు ప్రియుల ఇంట్లో కూర్చుంటే ఏం గుర్తొస్తుంది? నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటావు, పిల్లలు కార్టూన్ చూస్తారు, సౌండ్ వస్తుంది. ప్రార్థన చేసుకుంటే నేనే నాన్న టీవీ కట్టే ప్రార్థన చేసుకుంటున్నా, నువ్వు ప్రార్థన చేసుకున్నా అని చెప్పి మరి టీవీ కట్టేయమంటావు. ఆ కాసేపటి తర్వాత టీవీ కట్టేసి అటు ఇటు ఇటు అటు పరిగెడతా ఉంటావు. టీవీ లేదు కాబట్టి పరిగెడుతున్నా, రే పరిగెత్తబాకుండా ప్రార్థన చేసుకుంటున్నా. మళ్ళీ చెప్తూ నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. కాసేపటి తర్వాత పిల్లలు సైలెంట్ అయిపోతారు. కుక్కర్ మీద వస్తుంది అనమాట. వెంటనే అంటాం, అరే నాన్న కుక్కర్ విధులు కట్టే, ఇంకా ప్రార్థన అవ్వాలా నాకు, పోపు మారిపోతుందిరా కట్టే, మాడు వాసన వస్తుందిరా కట్టే, డాడీ వచ్చారు గ్లాస్ మంచినీళ్ళు. నువ్వు ప్రార్థన చేసుకునే పనిలో ప్రార్థన తప్ప అన్నీ చేసేస్తావు. ప్రార్థన తప్ప ఏం చేస్తావు? కుక్కర్ విధులు గుర్తొచ్చింది, తండ్రికి ఇవ్వాల్సినటువంటి గ్లాసు నీళ్ళు గుర్తొచ్చినాయి, పిల్లలు పరిగెడతం గుర్తొచ్చింది, టీవీ కట్టేయమంటం గుర్తొచ్చింది, అన్నీ గుర్తొచ్చినాయి తప్ప ప్రార్థన గుర్తురాలా. అది ఈనాటి ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, దేవుడిని లోకమంతా చూపించడం కోసం వర్షాన్ని ఆపేశాడు ఏలియా. ఒక్క రాజుకు మాత్రమే కాదు, కనుదృష్టి చెడుగా ఉన్న ప్రతి ఒక్కరికి నిజమైన దేవుడు ఎవరో చూపించాలన్న ఆలోచనతో సింహపు బోరులో పడటానికి కూడా వెనకాలేదు దానియేలు.
ప్రాణం పోతే పోయింది, నా తండ్రి అప్పగించిన పని నేను ఖచ్చితంగా చేసి తీరుతానన్న ఆలోచనతో ప్రాణాలను లెక్క చేయలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. వారికి ప్రార్థన అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదా? గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు శిష్యులు పడుకుంటారని ముందు జాగ్రత్త చెప్పారు, ప్రార్థన అయిన తర్వాత కూడా జాగ్రత్త చెప్పారు. దేవుని ప్రియ బిడ్డల సంగమ, కూర్చున్న కంచం దగ్గర నుంచి మనం ఏం చేయకూడదు? లేవకూడదు. అవునా? పెద్దలు అంటారుగా, అరే కంచం దగ్గర నుంచి లెగిస్తావు ఏంట్రా, పూర్తిగా అది లేచిపో అంటారు. ఎందుకు చెప్పండి? కోటి విద్యలు చేసే దేనికోసం? నీ కంచంలో ఉన్నటువంటి భోజనం కోసమే కదా అంటాం. దాని విషయంలో నీకు సామెత గుర్తొస్తుంది, సూక్తి గుర్తొస్తుంది, పద్ధతులు గుర్తొస్తాయి, పరిస్థితులు గుర్తొస్తాయి. కంచం నుండి లేవటమే ఎంతో తప్పైతే మరి ప్రార్థనలోంచి లేచి వెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? భోజనం తినడానికి ముందు ప్రార్థన చేసేసుకో, భోజనం వండేసుకున్న తర్వాత ప్రార్థన చేసుకో. దేవుడు ఈ రోజు చేయి, ఇప్పుడే చేయి, ఈ టైంకే చేయి అని దేవునికి ఎప్పుడు ఫోన్ చేసి చెప్పలేదు కదా, ఎప్పుడు ఫోన్ చేసి చెప్పలేదు కదా. తలంపు వచ్చిన ప్రతి క్షణంలో ప్రార్థించాలి. నీది క్షణ ప్రార్థన, గడియ ప్రార్థన, గంట ప్రార్థన, దిన ప్రార్థన, వత్సరకాల ప్రార్థన, ఏ ప్రార్థన అయితే ప్రార్థించేవానికి ప్రార్థించడమే పని అవ్వాలి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దాహం వేసింది కదా అని చెప్పేసి మంచినీళ్ళు కడకి వెళ్ళిపోయి గంటలు దాగి ఇలా చూస్తామంటే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాం. మరి ప్రార్థనలో కూడా ఈ పని చేస్తే నువ్వు ఫెయిల్ అవుతావా, పాస్ అవుతావా? దేవుడి వాక్యం అనే ఖడ్గము చేత ఓ సాతానా, ప్రభునంత ప్రియులారా, దేవుని వాక్యం అనే ఖడ్గము చేత సాతాను నువ్వేం చేయగలవు? వాక్యం తెలుసులోని వాక్యం అనే ఖడ్గంతో ఏం చేయగలవు? తలంపు పెట్టి ఆలోచించండి. కత్తులు తయారు చేసేవాడికి కత్తి దిగుద్ది, ఉపయోగించేవాడికి కత్తి దిగుద్ది. దేవుని వాక్యం అనే ఖడ్గముతో సాతాను వధించగలవు అంటే వాక్యము నువ్వై ఉండాలి. అంతే తప్ప చేతులు బైబిల్ ఎట్టుకుని కొట్టేయటం కాదు. ఆలోచనల యందు, దృష్టి యందును దేవునితో నడవటం అలవర్చుకోవాలని భక్తులు అంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే మహాభక్తులను గరుడైనటువంటి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో మనము చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. చాలండి, ఏలియా మన స్వభావము గల మనుషుడే, మీలాంటి సర్వసాధారణమైన రక్త మాంసములు కలిగిన మనిషే. అతడు వర్షింపకూడదని ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడంట. శక్తి అంటే బలం, ఆసక్తి అంటే ఏంటండి? శక్తి అంటే ఏంటండి? బలం. దేవుని వాక్యం ద్వారా మనం ఏం సంపాదించుకుంటున్నాం? బలం ఆ బలం రావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఆ శక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు నీకు కావాల్సిన వస్తువు కోసం నాయన పోయిన సంవత్సరం మా ఇంట్లో బండకేసి బాది నడుము పట్టేసింది ప్రభువా, నా విధి బాగుండి ఈ సంవత్సరం వాషింగ్ మిషన్ కొనుక్కున్నాం అనుకుంటున్నానయ్యా, కాస్త డబ్బులు అవిను నువ్వేం దించాలి ప్రభువా అని ఏం చేస్తావు? నీ నడుము నొప్పడుతుంది కాబట్టి దానికోసమైనా సరే ఆసక్తిగా ప్రార్థన చేస్తావు. పొగల పొయ్యి దగ్గర కూర్చుని ఆ పొగను భరించి నాయన ఇక నా వల్ల కాదయ్యా, ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయలు పెట్టి గ్యాస్ స్టవ్ కొనుక్కుంటానయ్యా, ఏదోలాగా నువ్వే నాకు సొమ్ము ఏర్పాటు చేయి. ఇచ్చేవాళ్ళు ఎవరు కానీ అడిగేది ఎవరిని? ప్రభువుని. కొనుక్కునేది ఎవరి దగ్గర కానీ కొనుగోలు చేయడానికి సహకరించమని ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి. ఏమంటే మనిషి నుండి వర్షముతో మాట్లాడాల్సిన మాటలన్నీ, వర్షము ఆగని చెప్పవలసిన మాటలన్నీ దేవుని నామాన్ని గణించుకుని చెప్తా ఉన్నాడు. ఎంత పెద్ద వాషింగ్ మిషన్ అయినా ఒక్క స్విచ్ తోనే అనవుద్దన్నట్లు
సృష్టి యావత్తునకు వర్షించేటువంటి ఋతువులన్నిటికి ఆధారము ప్రభువుని గ్రహించాడు గనక ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. కొనాలన్న ఆసక్తి నీకు సొమ్మిచ్చింది దేవుని ద్వారా. కొనాలన్న ఆసక్తి నీకు సహకరించింది, ఓపికిచ్చింది. అప్పుడు దేవుని ప్రియబిడ్డలారా, నీలో ఉన్న ఆసక్తి ఎంత? నీలో ఉన్న తలాంతులు ఎంత? కుష్ఠ రోగి వద్దకు వస్తే నువ్వు స్వస్థపరచబడతావు, నువ్వు నమ్ముతున్నావా అని ప్రభు అని అడిగారు. అతను ఏమన్నాడు? నమ్ముతున్నాను అన్నాడు. ఎందుకంటే ఈ కుష్ఠరోగము వచ్చినది ఎంత నిజమో, దాని ద్వారా అతను వేధింపబడుతున్నాడు అన్నది ఎంత నిజమో, దాని ద్వారా అతని స్థితి బాగున్నది ఎంత నిజమో, ప్రభు వచ్చి చెప్పిన మాట నెరవేరుద్దని నమ్మటము కూడా అంతే నిజం. నిజమును గజము అని నమ్మాడు కాబట్టి ధ్వజమెత్తిన దేవుని యొక్క సత్యాన్ని అతడు చూచాడు. ప్రభునందు దేవుని సంగమా, పరిశుద్ధులారా, ఇంట్లో ఉంటే ఏమి రాదు, ఒక్కరి విజిల్స్ మాత్రమే. సీరియల్ చూస్తున్నప్పుడు మాత్రం ఇక్కడ డిస్టర్బెన్స్ రానివ్వం. అసలు పిల్లలైనా నోటి మీద వేసుకోవాల్సిందే, భర్త అయినా ఆయన నీళ్ళైన తెచ్చుకోవాల్సిందే. ఏంటండి, బయట నుంచి కలెక్టర్ గారు వచ్చినా సరే ఒక గంట తర్వాత రమ్మని అంటాం, అంతే కదమ్మా? ఎందుకంటే దాని మీద నీకేముంది? ఆసక్తి ఉంది. ప్రార్థన మీద కూడా అంత ఆసక్తి ఉండాలి. కార్తీక దీప సీరియల్లో ఉన్నటువంటి కుటుంబము పాడైపోద్దని నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావు. రేపొద్దున్న నీవు ప్రార్థన యందు ఆసక్తి కలిగి లేకపోతే నీ కుటుంబం పాడైపోద్ది. అప్పుడు అది చూసి ఎవరు ఏడుస్తారు? అది జరిగిన సీరియల్లు, నీ జీవితం లైవ్ లో జరుగుతున్న సీరియల్. అది రోజు కలగంటే, కానీ ఇది రోజంతా వీక్షించేవారు కోటాను కోట్ల మంది. లోకము వీక్షిస్తుంది, పరలోకము వీక్షిస్తుంది. ప్రార్థిస్తావా? దేవుని ఎదుటి వేడుకుంటావా? నీ స్థితి మార్చుకుంటావా? 2024వ సంవత్సరంలోకి వచ్చావంటే, సంవత్సరం పెరిగిందంటే నెత్తి మీద ఉన్నటువంటి జుట్టు తెల్లబడటం పెరిగింది, మన కాళ్ళు నడవడం తగ్గింది, ఓపిక తగ్గింది, ఆత్మస్థితి కూడా ఏమైపోతుంది? తగ్గిపోతుందా? తగ్గనిద్దామా? శరీరము నశించిన ఆత్మ నశించకూడదు. అంతరంగ సంస్కారములో, దేవుని సన్నిధిలో దైవ వాక్య దర్శనమును చూడగలిగే భాగ్యం కావాలంటే మోకరించాలి. మోకరించి ఏ ఆలోచించినా కూడా ఉపయోగం ఉండదు. ఏదో ఒక భక్తులు ఏదో ఒక సమయాన వెనకబడి ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయమునందే ప్రార్థించారు, ఆ సమయమునందే కార్యము జరిగించారు. ప్రభువు చెప్పినట్లు చేసిన వాడు గనక నీ ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? నీకు మేలులను సమకూర్చేదై ఉండాలి. ఆ మేలుల ద్వారా ఎందరి కీడులను వారి యొద్ద నుండి తప్పించేదై ఉండాలి. అలా ఉంటే నీ అంతరంగ సంస్కారములో నిజమైన భాగ్యాన్ని చూస్తాం. బెత్లెహేమండి ప్రార్థించింది. బెత్లెహేం ఏం చేసిందండి? ప్రార్థించింది. అందుకే ప్రార్థించడం ద్వారా హేరోదు కన్నక్కడికి చేరలేదు, లోకము కన్నక్కడికి చేరలేదు, పాపపు స్థితి అక్కడికి చేరలేదు, సైతాను కనుదృష్టి కూడా ఆ స్థలములోనికి చేరలేదు. కానీ ఇవన్నీ చేరలేదు, కానీ అది కోరుకున్న ప్రభువు మాత్రం అక్కడికి చేరిపోయాడు. అలాగే శోధనలు నీ యొద్దకు చేరకూడదన్నా, సైతాను నీ యొద్దకు చేరకూడదన్నా నీ ప్రార్థన ఏ ప్రార్థన అయి ఉండాలి? నువ్వు అల్పమైన దానవు, కానీ ఈ లోకములో ఉన్న వారి కంటే నువ్వు అల్పురాలువు కాదు, వెనకబడిన దానవు కాదు, బలపరచబడుటయి నిజమైనటువంటి సంఘము యొక్క గొప్ప బలమైనది గనక బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి నిత్యము మీకు తోడై ఉండి మీ ఆత్మలను చిగురింపజేసి ఫలింపచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవా, నీకు అనేక వందనములు. గత కాలమంతయు నీ నీడలో కాచిన తండ్రి స్తోత్రములు. మాలో ఉన్నటువంటి బలహీనతలను,
మా యందు కలిగి ఉన్నటువంటి బలహీనతలు తండ్రి సమస్తమును తండ్రి మీరు తొలగించండి. నీవు నడిపించిన మార్గములో ఎదిగి నివసించు. ఏమాత్రం బలహీనము నాయన, కానీ ప్రభువా ఆ శక్తితో ప్రార్థించిన ఏలియా కన్నా, ఈ లోకము ఎదిరించిన మహిమను చూపించిన దానియేలు కన్నా, స్వస్థత కొరకు ఆసక్తిగా ఎదురు చూచిన కుష్ఠ రోగి కన్నా నాయన మా ఆత్మ ఘనత కొరకు నీవిచ్చిన ఆత్మ మహిమ కొరకు తండ్రి సిద్ధపడుతున్న సంఘమైన మేము ఎంతో 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 ధన్యులము స్వామి. తండ్రి, ఒక ఇల్లు బాగుండాలంటే ఇంటి తలుపు బాగుండాలి ప్రభువా. ఒక గ్రామం బాగుండాలంటే అందరి ఆలోచన బాగోవాలి ప్రభువా. ఒక ఆత్మ బాగుండాలంటే తండ్రి వారి ప్రార్థన విధానము బాగుండాలి నాయన. అట్టి విధానములను మాకు నేర్పించి యోగా ప్రధానులలో అల్పమైన దానివి కాదని బెత్లెహేముకి ఇచ్చిన ఆశీర్వాదమే మీరులో అల్పమైన వారు కాదన్న తలంపుని బిడ్డలకు అనుగ్రహించమని బలవంతుడైన దేవుడైన యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు సదా మీ అందరకు తోడుగా దీవించును గాక. ఆమేన్. మరణాత.